గోపీచంద్ కెరియర్ స్టార్టింగ్ లో వర్షం సినిమాలో ఆయన చేసిన యాక్టింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. అమ్మో, మన తెలుగు సినిమాకి కొత్త విలన్ వచ్చారు అనుకున్నాం కదా. అలానే హీరోగా చేసిన సినిమాలు కూడా హిట్ అవడంతో వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ రావడంతో ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు గోపీచంద్. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న ఒక మంచి పీరియాడిక్ కాన్సెప్ట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. అదే భరతవర్ష. అయితే ఈ సినిమానే కాకుండా గోపీచంద్ మరో కొత్త సినిమా కూడా నిన్ననే అఫీషియల్ గా లాంచ్ అయింది. ఈసారి కూడా యువ దర్శకుడు వెంకట్ తో జతకట్టాడు. మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో తన కెరియర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం భరతవర్ష సాగ్ ఆఫ్ శూలా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇది గోపీచంద్ కెరియర్ లో 33వ సినిమా కావడం విశేషం. ముఖ్యంగా ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతూ ఉండడంతో అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆయన ఇప్పటికే తన ప్రత్యేకమైన కథా ఎంపికతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు గోపీచంద్ తో కలిసి ఒక భారీ చారిత్రక కథను తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రీతు వర్మ నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అలాగే పవన్ కుమార్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ గ్లింప్స్ చూస్తుంటే మనం నిజంగానే క్రీస్తు శకం 642 కాలానికి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. శూల రాజ్యాన్ని, అక్కడి సంస్కృతిని, యుద్ధ వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. సుమారు 55 సెకండ్ల పాటు ఉండే ఆ టైటిల్ గ్లిమ్స్ లో గోపీచంద్ ఒక వారియర్ గా కనిపించడం అభిమానులను ఎంతో ఉత్సాహపరిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అన్నీ కలిపి సినిమా స్థాయిని ముందుగానే చూపించాయి. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. భరతవర్ష అనే టైటిల్ కూడా సినిమా థీమ్ కు బాగా సరిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే గోపీచంద్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన 34వ చిత్రం కూడా అధికారికంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటి వరకు అనేక సినిమాల్లో ఫైట్ మాస్టర్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాను 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే కంటెంట్ బేస్డ్ సినిమాలను అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు గోపీచంద్ తో కలిసి భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించడానికి సిద్ధమైంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. కానీ ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. గోపీచంద్ పై క్లాప్ కొట్టి షూటింగ్ కు శ్రీకారం చుట్టారు. అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన పొందింది. ఆ పోస్టర్ లో మండుతున్న నారింజ రంగు ఆకాశం, ప్రజ్వలించే సూర్యుడు, ఒక రాతి కొండపై నిలబడి ఉన్న చిరుత. ఈ విజువల్ చాలా పవర్ఫుల్ గా కనిపించింది. ఇది సినిమా టోన్ ఎలా ఉండబోతుందో ముందుగానే చెప్పేస్తోంది. ఫైట్ మాస్టర్ దర్శకుడిగా మారడం వల్ల ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు మరింత రియలిస్టిక్ గా, హై ఎనర్జీతో ఉండబోతాయని అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ కూడా యాక్షన్ సినిమాలకు బాగా సెట్ అయ్యే హీరో. అందుకే ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలను శ్యామ్ దత్ నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని శ్యామ్ సిఎస్ అందిస్తున్నారు. ఈ ఇద్దరు తమ తమ రంగాల్లో మంచి అనుభవం ఉన్నవారు. అందుకే ఈ సినిమా టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే గోపీచంద్ కెరియర్ లో ఇది ఒక కీలక దశ అని చెప్పాలి. ఒకవైపు భరతవర్ష, సాగ్ ఆఫ్ శూలా వంటి భారీ హిస్టారికల్ సినిమా, మరోవైపు కొత్త దర్శకుడితో యాక్షన్ ఎంటర్టైనర్. ఈ రెండు ప్రాజెక్టులు ఆయన కెరియర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. అభిమానులు కూడా ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.